మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వారి స్థితిగతులు ఎలా ఉండిపోతున్నాయి, ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ నెల, ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా మనం ఎలాంటి పరిస్థితుల్లో కొన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారంతో పాటు విపరీతమైన ధనాన్ని ఇవ్వాలి. అడిగిన ప్రతి కొరకు కూడా అమ్మవారు మనకు నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారిని, స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మనం మే మంత్ చెప్పుకున్నాం. మే మంత్లో 3 ముఖ్యమైన విషయాలు, 4 ఉన్నాయి యాక్చువల్గా. 4 ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ది మే మనకి ఇది పూర్ణిమతో స్టార్ట్ అవుతుందండి. వైశాఖ మాసము తర్వాత జ్యేష్ఠ మాసం పూర్ణిమతో ఎంటర్ అవుతుంది. అంటే పూర్ణిమ టు పూర్ణిమ ఈ మధ్య మంత్ ఉంది. ఇందులో ఫస్ట్ మనకి గురు పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. రెండోది ముఖ్యంగా మనకి ఈ మంత్లో చూసుకుంటే బుద్ధ పూర్ణిమ అంటారు, దీన్ని గురు పూర్ణిమ అని కూడా అంటారు. తర్వాత హనుమ జయంతి ఒకటి ఉంది. ఈ 2 విశేషాలతో పాటు ఇంకొకటి కర్తరి అంటారు. కర్తరి అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో వెళ్ళినప్పుడు ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉంటుంది. సూర్యుడు చాలా ఉచ్చ స్థానంలో ఉంటాడు అనమాట. అందుకని ఇది కర్తరి అంటారు. ఆ 15 డేస్ లేదంటే 18 డేస్ మన ఏ పనులు పెడితే ఆ పనులు చేయకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గృహ ప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఇలాంటి ఉపనయనాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయొచ్చు, హోమాలు చాలా వరకు చేసుకోవచ్చు అనమాట. అయితే పంటలు పండించడాలు, విత్తనాలు నాటాలు, కొన్ని పనులు మాత్రం నిషిద్ధంగా వివరించున్నారు, అది గమనించుకోవాలి. లాస్ట్ అండ్ మనకి ముఖ్యంగా అంటే ఈ రాశి ఫలాలకు సంబంధించి మే మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారేది, ఫస్ట్ గ్రహం చూసుకుంటే మనకి 11వ తారీఖున శుక్రుడు మారుతూ ఉన్నారు, కుజుడు మారుతూ ఉన్నారు 11వ తారీఖున. 14వ తారీఖున మనకి శుక్రుడు మారుతూ ఉన్నారు. 15వ తారీఖు వచ్చేటప్పటికి బుధుడు, సూర్యుడు మారుతూ ఉన్నారు. ఇక ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మనకు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం అంటే వార్తల్లో ముఖ్యాంశాలలాగా త్వరగా వాటికి బ్రీఫ్గా మనం చెప్పుకోవచ్చు. దీని ప్రకారం మనకి 4 ముక్కలు ఎలా ఉంటుందని చెప్పుకుంటే స్థాన నాశనం, ధనం, శత్రుపీడం, శ్రేయం, విభూతిం అని చెప్తారు. అంటే చాలా వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ హౌస్లో సూర్యుడు 2వ స్థానానికి వెళ్ళిపోవడంతో సూర్యుడు యొక్క ప్రభావం చాలా తక్కువ వీళ్ళ మీద ఉండేసి తద్వారా ధనం వస్తుంది. కానీ ఫస్ట్ 15 డేస్ కొంతమందికి జాబుల్లో వాటిలో ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత శత్రుపీడం, వాళ్ళకి ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండటంతో శత్రు బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు ఉండటం వల్ల, తర్వాత శుక్రుడు, వీళ్ళిద్దరి వల్ల విభూతి, ధనం అని చెప్తారు. అయితే ధనము తర్వాత ప్రాస్పరిటీ కొంచెం యావరేజ్ మోడరేట్గా ఉన్నప్పుడు కానీ బేసికల్గా వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. జాబ్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం చూద్దాం. వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో నుంచి 15 డేస్ ఫస్ట్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లోకి మూవ్ అవుతున్నారు. ఫస్ట్ 15 డేస్ జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సెకండ్ 15 డేస్ ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోగద, నిష్ఫలం కృషి వాణిజ్యం, వ్యక్తరాతిగతో రవి అని చెప్తారు. అంటే సూర్యుడు 2వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, హీనత్వం అంటే చాలా టైర్డ్నెస్గా ఉంటుంది. దుష్ట సంసర్గో ఏమంటే దుష్టులతో సమాసం పెట్టే అవకాశం ఉంటుంది. నీచ బుద్ధి కలిగే ఉంటారు. అంటే మంచి డిగ్నిఫైడ్ అప్పటిదాకా వర్క్ చేసుకున్న వాళ్ళు ఏదో స్మార్ట్ వర్క్ చేద్దాం, అది చేద్దాం అన్నట్లు ఉండేసి చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మనస్తాపం, మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. శిరోగద, విపరీతమైన తలపోటు వస్తుందంటే వీళ్ళకి ఈ మాసంలో. అంతేకాకుండా కృషి వాణిజ్యం నిష్ఫలం, బిజినెస్ చేసినా లేదంటే వ్యవసాయం చేసినా అందులో వీళ్ళకి ఆదాయం చాలా తక్కువ వస్తుందని గమనించుకోవాలి. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఏది చెప్పుకున్నా కానీ మైండ్ కొంచెం ధర్మబద్ధంగా ఉండి చక్కగా ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్తారు. ఇది ఒక రకంగా. అంటే సూర్యుడు మనకి కొంచెం వీళ్ళకి 50-50గా ఉన్నారు. కుజుడు వీళ్ళకి మరలా ఫస్ట్ హౌస్లో ఉండటం ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఇది ఏ ప్రకారంగా ఇబ్బంది పెడుతుందంటే మనకి సూర్యుడు ప్రొఫెషనల్ ఇబ్బంది పెడితే కుజుడు శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గురుగారు, అలాగే ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం వీళ్ళకి చాలా బాగుందండి, చాలా కాంట్రడిక్ట్. కోర్స్ మన గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాం కానీ అవి కూడా మైల్డ్ మేనేజబుల్. బట్ నక్షత్రాలు చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. తర్వాత సంపద వస్తుంది, ధనలాభం ఉంటుంది. విదేశ గమనం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి, ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మరణ తుల్యం. అందుకని మంత్ ఎండ్లో వీళ్ళు అనుకున్న పని కాకుండా
ఆగిపోతుంది గ్రోత్ అనేది. దీన్ని మరణ తుల్యం అంటారు. అంటే సంస్కృతంలో అభివృద్ధి లేకుండా అలా కలిసి నిలిచిపోవటాన్ని మరణ తుల్యం అంటారు అనమాట. ఇది ఉందని గమనించుకోవాలి. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటారు, ధనలాభం ఉంటుంది, ఫంక్షన్స్ అన్ని చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఉన్న ఈ 3 నక్షత్రాల్లో భరణి నక్షత్రాలకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అందులో వీళ్ళకి ఫస్ట్ 15 days వచ్చే 11 days అనుకున్న పని కాకుండా కార్యనాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏదైనా పనులు ఉంటే ఇంపార్టెంట్ పనులు పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనలాభం ఉంది, మృష్టాన్నము, సౌఖ్యము, సంపదలు, క్షేమము, విదేశాగమనము, వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంది. అన్ని పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కూడాను నాశనము ఏమవుతుంది, అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి. కృతికా నక్షత్రం వాళ్ళకి ఇంకొక కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కార్యహాని, ధనహాని, స్త్రీ హాని కూడా చెప్తుంది. కొంచెం అంటే వీళ్ళ ద్వారా కాకుండా పక్కన వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చి ఆ ఇబ్బందుల వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉందని గమనించుకోవాలి. అలానే భరణి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, ధన నాశనం అని కూడా చెప్తూ ఉంటారు. ఇది అంతా ఒకటైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వాళ్ళకి చెస్ట్ మీద చాలా ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే చెస్ట్ పార్ట్ని సూర్యుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ టైంలో డీహైడ్రేషన్ అవటం, గ్యాస్ట్రైటిస్ ఇవితో వచ్చేసి చెస్ట్ పట్టుకున్నట్టు ఉంటుంది, ఓవర్ గ్యాస్ట్రైటిస్ అయ్యి. ఈ టైంలో హార్ట్ పేషెంట్స్ ఎవరిని ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేసు నెగ్లిజెన్స్ చేయకూడదు. జనరల్గా ఒక థియరీ ఏం చెప్తారంటే ఎక్కువగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దీనికి తోడు డీహైడ్రేషన్ సమ్మర్ కాబట్టి ఇంకొంచెం అయితే అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ముందుగానే ఎలుగు జావాలు తాగటం, ఫ్రూట్స్ తాగటం, ఎండల్లో అవాయిడ్ చేయడం. కృతికా నక్షత్రం కార్తీక రాబోతుంది కాబట్టి సూర్యుడు యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఎప్పుడు మొన్న ఈ పేపర్లో కూడా చూశాను, వచ్చే రోజుల్లో సూర్యుడు యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంటుందని చెప్పేసి. వీలైనంత ఎక్కువగా సాయంత్రం ఉదయం పనులన్నీ పెట్టుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశిలోనే సూర్యుడు సంచారం చేస్తున్నారు కాబట్టి. వీళ్ళకి ఏం చెప్తారు, జ్వరం, ఖడ్గావరణం చైవ, భార్య బంధు విరోధకృత్, చంద్రరాశిగతో యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఏంటి, ఈ టైంలో జ్వరం రావటము, గాయాలు తగలటము, అంతేకాకుండా భార్యతోటి బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. యక్ష రాక్షస పీడనం అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి టైర్డ్గా ఏదో ప్రాబ్లం రావటం, పిడకలు రావటం, ఓకే, రాత్రుల పూట లెగిసి విపరీతంగా బాధపడటం, వీటితో పాటు వీళ్ళు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినా కానీ హాస్పిటల్ రిపోర్ట్ ఏదో నార్మల్గా ఉండి ఏదో సింపుల్ మెడిసిన్ రాసిస్తారా తప్ప, కానీ వీళ్ళకి విపరీతమైన బాధ ఉంటుంది, చెప్పుకోలేని బాధ ఉంటుంది, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇది యక్ష రాక్షస పీడనం అంటారు. దాంతో పాటుగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. టోటల్గా అటు సూర్యుడు చూసిందే కానీ లేదంటే ఇటు కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. దీనితో పాటు 3వ ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉండటం, అగైన్ ఇది కొంచెం మనకి 50-50గా ఉంటుంది. అంటే కొన్ని శాస్త్రాల్లో మంచిది, కొన్ని శాస్త్రాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పే విధంగా ఉంటుంది. మనం చూసుకుంటే మిక్స్డ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుజుడు వీళ్ళకి ఏమంటుంది, వాణిజ్యం, ధననాశనం చ శత్రువృద్ధి అర్ధక్షయ అంటారు. అంటే ఈ టైంలో వాణిజ్య ధన నాశనం, బిజినెస్ లో ధనాన్ని కోల్పోతూ ఉంటారు. దానితో పాటు శత్రువులు చాలా మంది వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకని గత జీవన రాహిత్యం, ఇంతకుముందు నడిచినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఈ టైంలో కొంచెం ఏమంటారు, అణిగి తక్కువగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక ఆస్పెక్ట్లో ఏం చెప్తారంటే వీళ్ళకి ప్లేజర్స్, లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో బాగుంటుంది. దీనితో పాటు వీళ్ళకి ఇలా మాటకి పలుకుబడి పెరుగుతుంది, ధనం బాగుంటుంది, గౌరవం ఉంటుంది. ఏదైనా మాట చెప్తే వేరే వాళ్ళు ఫాలో అవుతారు అని కూడా కొన్ని గ్రంథాలు వివరించడం జరిగింది. బట్ ఏదైనా కానీ ఈ మంత్రులకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో లేదంటే ఆఫీస్లో కొంచెం హంబుల్గా ఏమంటారు, కోప్పడకుండా ఉండాలి. అలానే శారీరకంగా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఈ మంత్ అంతా బాగుంటుందని గమనించవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఫస్ట్ పరిహారం మనం చూసుకుంటే సూర్యుడికి ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి. గోధుమలను దానం చేయటం, పితృలు లాంటి వాళ్ళు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, తర్వాత పితృ సమానులైన వాళ్ళు, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం. చాలా సింపుల్ వర్క్స్, చాలా సింపుల్ రెమెడీస్, పవర్ఫుల్ రెమెడీస్. తర్వాత వీటితో పాటుగా ఎక్కువ రెమెడీస్, సూర్య నమస్కారాలు చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళు స్వెట్టింగ్ బయటకు రావాలి, అవి చేసుకుంటూ ఉంటూ వీటితో పాటుగా హనుమంతుడిని కనుక ధ్యానం చేయగలిగితే మనకు హనుమత్ జయంతి ఉంది. ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ రాశి వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఏలినాడ్సిన ప్రభావం కూడా ఉంది. అంటే వీళ్ళకి ఇంకా ఏలినాడ్సిన ప్రభావం ఎక్కువగా రాలేదు.
జస్ట్ 1 year అవుతుంది, ఎందుకంటే 7.5 సంవత్సరం ఉంటుంది. కానీ ఇప్పుడే నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయింది, జస్ట్ ఇప్పుడే. బట్ ఇంకా స్లోగా కాల్స్ ఈ రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి, ఇంకా డౌన్ టు లైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉండటంతో. అయితే ఏలినాటి శని ప్రభావం ఇంకా మీద దేవుడి వల్ల రాలేదు కాబట్టి ముందుగానే కేర్ తీసుకొని హనుమత్ జయంతి కాబట్టి చక్కగా హనుమత్ జయంతి 2 రోజుల్లో 3 రోజుల్లో 4 రోజుల్లో ఉత్సవంలో పార్టిసిపేట్ చేసి ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఇంకా చాలా మంచిది. చాలా న్యాచురల్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు మనం చూసుకుంటే వీటితో పాటుగా ఇండివిజువల్గా వాళ్ళ జాతకంలో నాకు ఇప్పుడిప్పుడే కాల్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఏలినాటి శని ప్రభావంతో ఉన్న కాల్స్. వీళ్ళకి ఈ టైంలో ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది, రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, అనవసరమైన మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇంకా విపరీతమైన ప్రెషర్ వాళ్ళు చేస్తున్న దాంట్లో బిజినెస్ పీపుల్ అయితే ధన ప్రవాహం రొటేషన్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరైనా ఉంటే వీళ్ళకి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేసుకుని శనికి జపాలు, దానాలు, హోమాలు ఇవి చేసుకుంటూ ఉంటే ఆ యొక్క తీవ్రత చాలా తగ్గే అవసరం ఉంటుంది. ఈ రాశితో పాటు చాలా గమనించుకోవాల్సిన ముఖ్య విషయం, ఎన్నో హారోస్కోపులు చూస్తూ ఉంటాను, ఒక్కోసారి బాగానే ఉంటుందండి, తీసుకొస్తుంటారు. మొన్న ఎట్లా అమెరికా నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి ఆన్లైన్లో నేను డౌట్ వచ్చింది. అంటే నేను ఫోన్ మాట్లాడుతుంటే అంటే మీరు నిజమైన సురేష్ గారా, మిమ్మల్ని ఒకసారి నేను చూడవచ్చా, వీడియో కాల్ చేయొచ్చు. సరే కాల్ చూసి కాసేపు మాట్లాడుకున్నాము. ఆ మాటల మధ్య జాతకం బాగానే ఉంది, ఈయన మీరు బాగానే ఉంది కదా, అంత పెద్ద ప్రాబ్లం లేదంటే ఆ కెమెరాలో వాళ్ళ మిస్సెస్ వచ్చారు. నమస్కారం అండి గురువు గారు అనుకుంటా, అమ్మ బాగున్నారంటే ఫేస్ చూడంగా చెప్పేశాను, మీది ఏ రాశి అయితే సింహరాశి అని చెప్పారు. అప్పుడు నా స్ట్రైక్ అని చెప్పాను, చూడండి సింహరాశి వాళ్ళకి ఏలినాటి శని అష్టమ శని నడుస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క ఇంపాక్ట్ మీ మీద పడిపోయింది. ఇంట్లో ఈ రాశితో పాటు గనక చూడండి వాళ్ళ వైఫ్ యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద పడిపోయింది. ఆ మొహంలో నాకు తెలిసిపోతుంది అనమాట. చూసిన వెంటనే అవునండి మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, ఈ మధ్య చాలా టెన్షన్ పడిపోతున్నారండి, నేను కూడా టెన్షన్ అయిపోతున్నాను వాళ్ళని చూసి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మేషరాశి ఇంట్లో గనక వీళ్ళతో పాటు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ రాశి సింహరాశి ఉన్నా, ధనుస్సు రాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మీనరాశి ఉన్నా, ఈ 4 రాశుల్లో ఏ రాశి ఉన్నా కానీ ఆ ఇంట్లో మనస్పర్ధలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు కొన్నిసార్లు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భార్య బాగలేనప్పుడు భర్త కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇద్దరు అదే విధంగా ఉంటే ఎలా ఉంటుంది, చిన్న విషయాలకు ఎక్కడెక్కడో మనస్పర్ధలు వస్తుంటుంది. ఇంకా ఇంట్లో ఎవరున్నా కానీ భార్య భర్తలు కాకుండా ఉన్నా కానీ చాలా ముఖ్యంగా ఒకసారి ఇద్దరు హారోస్కోపులు చెక్ చేసుకొని రెమెడీస్ చూసుకుంటే చక్కగా రెమెడీస్ కొంచెం ఖర్చు అవుతుంది, కానీ తద్వారా లైఫ్ అంతా చక్కగా బాగుంటుందని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఇంకా ఎవరైనా మనకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది, భార్యాభర్తల అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మేధా దక్షిణామూర్తి కానివ్వండి, నీలా సరస్వతి అమ్మవారు, లేదంటే హయగ్రీవ జయంతి, లేదంటే హయగ్రీవ సంబంధించిన మనకి మంత్రాలు, వాటికి సంబంధించిన హోమాలు అవన్నీ చక్కగా చేసుకుంటే అకాడమిక్స్లో ఎంత వృద్ధి వచ్చే అవకాశం ఉందండి ఈ రాశి వాళ్ళకి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ధన నష్టం అంటే ఎక్కడైనా పెడితే కోల్పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, విలువైన వస్తువులు పోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, ఇంట్లో ఖర్చులు అధికమవడం కానీ, అప్పులు చేయవలసి రావడం కానీ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రావలసిన డబ్బులు సమయానికి రాకపోవడము, మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడము, ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము కనపడుతోంది. కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోకపోవడం వల్ల ఏదో కారణంగా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధిక శ్రమ, ఊహించని ఉద్యోగ మార్పులు, ఉద్యోగాల్లో సమస్యలు అధికమవడం కనపడుతోంది. అనారోగ్య సమస్యల వల్ల కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సమయానికి తినండి, రాత్రి తొందరగా పడుకోండి, ఫోన్లు చూడకుండా పడుకోండి రాత్రులు.
పొద్దున లేచే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయండి. అలాగే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. మీకు ఆరోగ్యం బాగుంటుంది. పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము, వివాహాలు చెడిపోవడం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళడం కనపడుతోంది. గమనించుకోండి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు, వివాహాలు జరగకపోవడము, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు, రాజకీయ నాయకులకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడము, సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి రిలీజ్ అయినవన్నీ కూడా అపజయాలు పాలవడము, భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు పెరగడము, మనస్పర్ధలు పెరుగుతున్నాయి. బంధువులతో విభేదాలు, విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రాంగ్ పార్కింగ్లు చేసినా, సిగ్నల్ జంపింగ్లు చేసినా, ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేసినా, లేదా సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోయినా చలానాలు కట్టడంతో పాటుగా సరైనటువంటి డాక్యుమెంట్స్ అంటే కనుక పొల్యూషన్ ఇన్సూరెన్స్ కట్టి రెన్యూవల్ చేయించుకోకపోతే మీరు అనవసరంగా చలానాలు కడతారు. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రేమించిన వాళ్ళతోటి, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా మీ మాట తీరు బాగోకపోవడం వల్ల అందరూ మిమ్మల్ని వ్యతిరేకపరిచే అవకాశాలు లేదా మీతో గొడవలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ఆలోచనలు మంచి వచ్చినా కూడా వాటిని పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మంచి ఆలోచనలు పాటించండి. అలాగే ఎవరితోటి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం మంచిది కాదు. జోదానికి లేదా కఠినమైనటువంటి మాటలకి దూరంగా ఉండండి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, నష్టపోతారు. ఎవరికి డబ్బులు అప్పులు మాత్రం ఇవ్వకండి. ఇచ్చినా సరైన సంతకాలు పెట్టించుకోండి. మీకన్నా చిన్నవారితోటి లేదా ఉద్యోగాలు చేసే చోట గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడిగి అప్పులు తీసుకోకండి. కొంతమంది పైకి మంచి వాళ్ళలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఏదైనా గృహాలు కొనేటప్పుడు, భూములు కొనేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇక అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎవరిని నిందించకండి, ఎవరితోటి గొడవలు పడకండి. ఎందుకంటే చిన్న గొడవలే పోలీస్ కేసులై కోర్టు కేసుల దాకా వెళుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా లావాదేవీలు కానీ, సరిహద్దు గొడవలు కానీ ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరుగుతున్నాయి. ఏ వ్యవహారం ముందరికి సాగటం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్నంత యోగ్యంగా కనపడటం లేదు. ఉద్యోగాలు మారదామనుకున్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో చికాకులు, ధన నష్టం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఎక్కువ పని భారం, అంటే చేయవలసిన దానికన్నా ఎక్కువ పని చేయవలసి వస్తుందని చెప్పొచ్చు. అనవసరంగా అప్పులు చేయడం, విందు వినోదాలకి, సరదాలకి, సంతోషాలకి ఖర్చులు చేయడం ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి ఖర్చులు తగ్గించండి. రుణాలు చేసినా వ్యాపారం కోసమో, భూముల కోసమో, పెట్టుబడుల కోసమో రుణాలు చేయండి తప్ప దుబారా ఖర్చుల కోసం, ఆన్లైన్ షాపింగ్ల కోసం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు వాడడం లేదా వాటి ద్వారా రుణాలు చేయడం మంచిది కాదు. అలాగే ఆలోచనలు నిలకడగా ఉండటం లేదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి టెన్షన్లు, ఒత్తిళ్లు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి. అనవసరంగా ప్రయాణాలు చేయడం, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పడ్డము, సమయానికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టలేకపోవడం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొలిక్కి రాకపోవడము, అలాగే కోరికల కోసం మీరు దిగజారే పరిస్థితులు, అంటే ఎవరిని పడితే వాళ్ళని కలవడానికి, శారీరక కోరికలు తీర్చుకోవడానికి, కామపరమైన కోరికలు పెరిగిపోవడం వల్ల దిగజారే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి గృహిణులు అవ్వచ్చు లేదా పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. కాలేజీ విద్యార్థులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా పరస్పర కోరికలు పెరిగిపోతున్నాయి. అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. మీకు తెలియని ఆవేదన, మనసులో బాధ కనపడుతుంది. హ్యాపీనెస్ కనపడలేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడకండి. చిన్న సమస్యలు బాగా అధికమవుతూ ఉన్నాయి. సంతానం కలగని వారికి సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏదో రకమైన కారణంగా మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విరక్తి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. మొండి బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉన్నాయి. చిన్న వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో పొయ్యిల దగ్గర, కత్తిపేటల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి పెట్టుబడులు పెట్టే నిర్ణయం తీసుకోండి. మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలి. ఐటీ రంగాల వారికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు, కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు, విలువైన వస్తువులు చెడిపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ, బంగారు వస్తువులు, వెండి వస్తువులు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ కనపడుతూ ఉన్నాయి. తాళాలు, డాక్యుమెంట్స్ కనపడకుండా ఉండడం కూడా ఇబ్బంది కలగజేస్తుంది ఈ నెల.
అలాగే విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. చెడు స్నేహితులు, ప్రేమ కలాపాలు, సెల్ ఫోన్ గేమ్స్ వీటి వల్ల ఎక్కువ శ్రద్ధ కనపడుతోంది. రాత్రి సెల్ ఫోన్లో ఏదైనా సరే వెబ్ సిరీస్లు చూడాలి, వాటి వల్ల కూడా చదువు చెడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాలేజీలో జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఉద్యోగస్తులకి కార్యాలయాల పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పదవులు తొలగించే అవకాశాలు, నష్టాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మాట పట్టింపులు, తోటి ఉద్యోగస్తులతో తగాదాలు ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా మీ మీద నిందలు వేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, భర్తతో విభేదాలు, బంధువులతో ఆడబడుచులతోటి తగాదాలు, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు చేజారము కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో స్వల్ప నష్టాలు, చిరాకు, అసహనము, వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడము, మొండి బకాయిలు ఉసలవ్వడము, లేదా ఈ యొక్క అరువులు అప్పులు పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారాలు కొంచెం చత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు బాగుంటుంది, శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మేషరాశి వారికి? ఈ మేషరాశి వాళ్లకు 2026 సంవత్సరం మే నెల మాస ఫలితాలు చూసే ముందు ఈ రాశి యొక్క ఏదో ఒక ప్రత్యేకమైన విషయం మనం తరచూ చెప్పుకునే అలవాటు మనకు. ఈ మేషరాశి వాళ్ళు అంటే చాలా స్పీడ్గా ఉంటారు, ఆలోచించరు, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు, ప్రతి ఒక్కటి లాభమే అనుకుంటారు. వెళ్ళిన తర్వాత లాభం ఉంటుందో నష్టం ఉంటుందో తర్వాత తెలుస్తుంది. ఎక్కువగా నష్టాలు ఉంటాయి. వీళ్ళు అంటే సక్సెస్ కోసము వీళ్ళు పెట్టిన పరుగులు ఇంకెవరు పెట్టరు ఈ ప్రపంచంలో. అలా ముందు వెనక చూడకుండా అవసరానికి మించిన శ్రమ, అవసరానికి మించిన ఆలోచన, అవసరానికి మించినటువంటి ఖర్చు కూడా పెట్టేస్తారు. కానీ వీళ్ళకి సక్సెస్ దొరకదు. అంత పెట్టి ఎఫర్ట్ పెడితే ఫలితం రావాలి కదా, మరి రాదు. ఎందుకు రాదు? ఇది ప్రకృతి యొక్క ప్రత్యేక లక్షణం ఇది. ఎందుకంటే వీళ్ళకు
కర్మ అంటే వృత్తి, చేసే పని అని అర్థం. ఆ కర్మస్థానానికి అధిపతి శనేశ్వరుడు. వీళ్ళకి లాభాలు ఇచ్చేటువంటి స్థానానికి కూడా అధిపతి శనేశ్వరుడే. వీళ్ళకి బాధకాధిపతి శనేశ్వరుడే. అంటే కర్మకారకుడు వీళ్ళకి బాధకాధిపతి అయ్యాడు కాబట్టి నానా బాధలు పెడతాడు శనేశ్వరుడు. ఫలితం మాత్రం ఇవ్వడు. కొండంతా ఎలుకని పట్టినామంటారు కదా, ఎలుకని పడితే ఒక ప్రాణిని పట్టినట్టే వీళ్ళు ఒక చిన్న గులకరాయి పెట్టుకుంటారు. అంటే సక్సెస్ వచ్చే వరకు వీళ్ళు పోరాడుతూనే ఉంటారు. అట్లనే వీళ్ళు గమ్మున ఉండేవాళ్ళు కాదు వీళ్ళు. అది మేషరాశి యొక్క క్లుప్తంగా ఈ మాసం అంటే మనం చెప్పాలనుకున్న ప్రత్యేకమైన విషయం. ఈ టైంలో పెళ్లి చేస్తున్నారు అనుకోండి మేషరాశి వాళ్ళు, వాళ్ళకు దైవ నిర్ణయం పెళ్లి కావడం అనేది. పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది పడక సుఖం? బెడ్ కంఫర్ట్స్ ఉండవు. అంటే మనం నిద్రపోయేదే కాదు, మనకు సంసార జీవితం కూడా పడగదిలో జరుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి పెళ్లి అయితే ఏముంటుంది? కలతతో కూడుకున్నట్టు సంసార జీవితం ఉంటుంది, కంఫర్ట్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఇన్ని రకాల డిస్టర్బ్ అవుతుంది కదా. నడకను వెనక్కి నడవాలి, ఒక 10 feet కామెడీగా. శనేశ్వరుడు నలుపు రంగు అంటారు. ఒక బ్లాక్ కలర్ రిబ్బన్ ముక్కలు కత్తిరించి నెలలో కలపాలి శనివారం రోజు, అంతే. లేదు నల్ల నువ్వులు ఎత్తి వేసేయచ్చు. లేదు బొగ్గులు, ఒక 4 బొగ్గులు తీసి పారని నీటిలో వదలచ్చు. నల్ల బొగ్గులు కూడా శనేశ్వరుడే కారకుడు. కాబట్టి ఇటువంటివన్నీ చేసుకోవాలి మేషరాశి వాళ్ళు. ఎందుకు మనం టైం తీసుకొని కూడా మేషరాశి వాళ్ళ కోసం ఎంత చెప్తున్నామంటే, వీళ్ళు నమ్మిన దానికి ఏ ప్రాణం పోతుందని తెలిస్తే కూడా మనం లెక్క చేయకుండా పోతారు ముందుకి. ఇటువంటి తెగింపు ఏ రాశి వాళ్ళకు ఉండదు. ఆడ లాభం రాలేదంటే కూడా పోనీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్న వచ్చింది అంటారు. ఆడ కూడా మనం సంతృప్తి పడతారు. అంత గుడ్ క్వాలిటీ ఉంటుంది మేషరాశి వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి ఉండడం, బాధకాధిపతి వ్యయంలో ఉండడము, నిద్ర డిస్టర్బ్ చేయడము, కర్మకారకుడు కాబట్టి చేస్తున్న పనుల్లో మార్పులు చేసేయడము. ఇప్పుడు కర్మ అంటే పని కదా, వృత్తి. మనం చేసే ప్రతి పనికి శనేశ్వరుడే కారణము. నేను ఏ పని చేయను అంటే కూడా అది ఒక పనే, అది కూడా శనేశ్వరుడే కారకుడు. కాబట్టి వీళ్ళకి వృత్తి కారకుడు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వృత్తిలో కూడా మార్పులు వస్తూనే ఉంటాయి. వీళ్ళు అవసరాన్ని మించిన పని చేస్తారు. ఒక కంపెనీలో చేరితే ఆ కంపెనీ బాగుండాలనేసి ఇచ్చిన డ్యూటీ చేయకుండా ఇచ్చిన డ్యూటీతో పాటు ఇంక వేరే కంపెనీ డెవలప్మెంట్ కూడా ఆలోచిస్తారు. వాళ్ళు బయట పోవాలంటారు. ముందు నీకు చెప్పిందే నువ్వు చెయ్యి, మాకు సలహాలు ఇచ్చేంత స్థాయి వద్దు అంటారు. కానీ వీళ్ళు ఉండలేరు. ఈ కంపెనీ బాగుంటే మనం కొంచెం పైకి వెళ్ళొచ్చు అని వీళ్ళు ఆలోచిస్తారు. ఇక వీళ్ళకు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని కంటిన్యూ అవుతుంది. మీనరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు, 5వ స్థానంలో కేతు ఉన్నాడు, 2వ ఇంట రవి, అదేవిధంగా బుధుడు, 2వ ఇంట్లో మళ్ళీ శుక్రుడు 3వ ఇంట్లోకి వెళ్ళడము, 3వ ఇంట్లో గురువు ఉండడము. ఈ గ్రహాలు కుజుడు 12వ స్థానంలో నుంచి రాశిలోకి రావడము. అంటే 12, 1, 2, 3 స్థానాల్లో గ్రహాలు ప్రధాన గ్రహాలు మారుతున్నాయి. 12 అంటే వెనక. ఎవరైనా ఒక వ్యక్తి నిలుచుకోవాలంటే అతను జ్యోతిష్ శాస్త్రంలో 12వ స్థానం అంటే తన వెనక 12వ స్థానము, తన 1వ స్థానము, తన ముందు 2వ స్థానము, తన ముందు తర్వాత కొంత దూరం అయితే 3వ స్థానము. మన శరీరమే ద్వాదశ రాశి నిర్మాణం. తల మేషం అయితే పాదాల మీనరాశి. కాబట్టి ఈ 12, 1, 2, 3 స్థానాల్లో ప్రధాన గ్రహాలు కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతున్నారు. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క మార్పుల వల్ల ఈ మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రభావం కంటిన్యూ. ఆ నిద్ర సరిగ్గా ఉండదు. 12వ స్థానం అంటే మనం బెడ్రూమ్. పగలంతా మనం కష్టపడి చివరికి లాస్ట్లో ఎక్కడికి వెళ్తాము? పడుకునేదానికి వెళ్తాం. కాబట్టి బెడ్రూమ్ అనే దాంట్లో శనేశ్వరుడు ఉన్నాడు. వీళ్ళని బాధ పెట్టే గ్రహము. నిద్ర సరిగ్గా రాదు వీళ్ళకి. మరి నిద్ర రావాలంటే ఏం చేయాలి? చక్కగా వీళ్ళు ఉత్తనాల పైన పడుకోవాలి, లేదా ఒక చాపేసి పడుకోవాలి. కంఫర్ట్గా మంచి లగ్జరీ బెడ్ ఎత్తుకుంటే వీళ్ళు నిద్ర రాదు. ఇప్పుడు ఎందుకు? శనేశ్వరుడు అంటే మన సుఖాన్ని త్యాగం చేయడము. లగ్జరీ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే రాహు వస్తాడు. మంచి బెడ్ అంటే శుక్రుడు. అదే సాధారణమైనటువంటి నిద్ర, అతి సాధారణంగా సామాన్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో పడుకోవడం శనేశ్వరుడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు లగ్జరీగా పడుకోవాలి, నిద్ర రాదు. ఉత్తనాల పని బ్రహ్మాండంగా వస్తుంది. శనేశ్వరుడు నిద్రా సుఖాన్ని కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనకు ఎవరైతే సుఖంగా నిద్రపోతారో, నిజమైన సుఖం అంటే నిద్ర. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే అసలు ఇంకా అది ఫ్రీగా వస్తుంది. సగం జీవితం దేవుడు దానికే పెట్టాడు. అక్కడ వచ్చేకాడికి ఒక బాధకాధిపతి, అంటే ఈ రాశిని బాధ పెట్టే ఒక బాధకాధిపతి శనేశ్వరుడు ఉండడం వల్ల నిద్రలో కూడా బాధ పెడతాడు. ఒకవేళ వీళ్ళకి మంచిగా నిద్ర పట్టినా కానీ టక్మని మేలుకుంటారు.
అంటే ఏదో ఆలోచన, రేపు మనం ఏం చేయాలి, దానికి ఏదో డబ్బులు ఇవ్వాలి, ఇక్కడికి ఏదో వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, పోవాలి, ఇలాంటి ఆలోచనతో నిద్రదు. మళ్ళీ అంటే కలత నిద్ర ఉంటుంది. మరి కాళ్ళకు సంబంధించిన నొప్పులు వచ్చేది కూడా అవకాశం ఉంటుంది. శనేశ్వరుడు అంటే కాళ్ళు, శనేశ్వరుడు అంటే చెప్పులు, శనేశ్వరుడు మనం చేసే ప్రతి పని. ఆయన ఎక్కడున్నాడు, మళ్ళీ పాదాల్లోకి వచ్చాడు. అంటే ఇప్పుడు శనేశ్వరుడు వీళ్ళకి అనుకూలం కావాలంటే కాళ్ళు ఎంత శుభ్రంగా పెట్టుకుని అంత బెటర్. శనేశ్వరుడు అంటే కర్మకారకుడు అన్నాను కదా, కష్టజీవులంతా శని వర్గంలో ఉంటారు. మరి వాళ్ళు శుభ్రంగా ఉంటారా? కార్మికులంతా ఎట్టుంటారు? కార్మికులు వైట్ అండ్ వైట్లో ఒక ఎమ్మెల్యే లాగా ఎట్టుంటారు? అంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటే శనితత్వం ఎక్కువగా వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు అరిగిన చెప్పులు, తెగిన చెప్పులు, లేదా పాత చెప్పులు, 2-3 సంవత్సరాలు వాడుతున్న చెప్పులు వేయకూడదు. చెప్పులు అంటే కూడా శనేశ్వరుడే. ఆయన పాదాలనే ప్లేస్లో ఉన్నాడు, అక్కడ మళ్ళీ ఎలా వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఉన్న చెప్పులు అడైనా వదిలేసేది బెటర్. మామూలు చెప్పులు దారిపోతే ఏమంటారు, హ్యాపీగా నాకు శని వదిలింది అంటారు. మరి చెప్పులు దారిపోతేనే ఆయన పేరు ఎందుకు చెప్తారు? ఆయన కారకత్వం. ఇప్పుడు శని వీళ్ళకి బాధకాధిపతి కాబట్టి వీళ్ళు తక్కువ రేట్లు కొనుక్కోవడం బెటర్. కొత్తవి కొనుక్కోవాలి, తక్కువ రేట్లు కొనుక్కోవాలి. ఇప్పుడు ఉండే టయానికి వీళ్ళకి దారిపోతాయి కంపల్సరీ. అదేదో పోతే తక్కువ రేట్లు పోతాయి, ఒక 4-5 వేల కొనాల్సిన అవసరం లేదు. అంటే చెప్పులు మార్చేయాలి. ఆయన శనేశ్వరుడు నడక, మనం నడిచే వాకింగ్ శనేశ్వరుడే. అందుకే రాజకీయ నాయకులంతా కూడా ఎక్కువగా ఓటర్స్ అంతా కూడా ఎవరు, శనేశ్వరుడు. పదవులంతా రవిగ్రహము. రవి అంటే గ్రహ రాజు కదా, సీఎం, పిఎం, ఎమ్మెల్యే, మినిస్టర్ అంటే రవిగ్రహము. ఆ ఓట్లు వేసే వాళ్ళంతా శనేశ్వరుడు ప్రభావం ఉంటారు. అందుకే ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఏం చేస్తారు, పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర అంటే ఏమి, శనేశ్వరుడు. నడుచుకుంటే అయ్యో మా నాయకుడు నడుచుకుని మా ఊరికి వచ్చాడు, మా ఇంట్లో కాఫీ తాగాడంటారు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే నాకు వచ్చి తాగుతాడా, నువ్వెవరు నాకు తెలియదు బాబు, తర్వాత మాట్లాడదాం అంటాడు. అంటే శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి నాయకులు ఓట్లు వేయించుకోగలరు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు శనేశ్వరుని నడక. శనేశ్వరుడు అంటే వీళ్ళకి బాధకాధిపతి. మేషరాశి వాళ్ళకు నడకను వెనక్కి నడవాలి, రివర్స్ వాకింగ్. అంటే ఒక 10 feet చాలు. ఇంట్లో కూడా వెనక్కి కామెడీగా ఇలా తలపైకి ఎత్తుకుని స్కై వాకింగ్ లాగా వెనక్కి ఫ్లాట్గా ఉండే చోట, అంటే ఏదైతే గ్రహం బాధ పెడుతుందో దాన్ని మనం వక్రంగా చేయాలి. మేషరాశి వల్ల ఫుల్ టార్గెట్ శనేశ్వరుడు. నువ్వు ఎట్ట నిద్రపోతావు నేను చూస్తా, కానీ నీ నిద్రలో కూడా వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తాను. అలాగే గురుగారు ఈ పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, మరి కర్మకారకుడు, ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇంతసేపు ఒక శనేశ్వరుడు గురించే చెప్తున్నా. కర్మకారకుడే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు. పెట్టుబడులు పెట్టకూడదు అంటే ఎక్కువ పెట్టకూడదు, ఆటని పెట్టకుండా ఉండకూడదు. పెట్టుబడులు తక్కువ ఉండే వ్యాపారాలు చేయాలి. పెట్టుబడులు లేనటువంటి విషయాల్లోకి ఎంటర్ అవ్వాలి. అదేవిధంగా వీళ్ళు సలహాదారుగా బాగా పనికొస్తారు. ఎవరికైనా సలహాదారు, రాజకీయ నాయకులకు కావచ్చు. ఇప్పుడు ఉంటారు కదా ప్రభుత్వ ప్రధాన సలహాదారు అంటారు కదా, మంత్రి అని అర్థం. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి మహామంత్రి తిమ్మరుసులాగా. అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తి మనకు సలహా అడిగితే మొహం కడుక్కొని ఆలోచించి మళ్ళీ 3 గంటల దాకా మెలుగుని సలహా ఇచ్చేసి పడుకుంటారు. దానివల్ల మనకు ఏమైనా వచ్చిందా అని అనుకుంటే ఏమీ వచ్చినదు. కానీ ఇంత టైంలో కూడా మనకు ఫోన్ వచ్చింది కదా, ఎవరు లేరు ప్రపంచంలో మనం తప్పితే, అట్లా ఫీల్ అవుతారు. కాబట్టి సలహాదారులు బాగా పనిచేస్తారు. అందులో మేషము అంటేనే తల. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషం. బిడ్డ పుట్టేటప్పుడు తల్లే కదా ముందు వస్తుంది, ప్రపంచాన్ని చూస్తుంది, శ్వాస తీసుకుంటుంది. అందుకే వీళ్ళు సలహాదారుగా పనిచేస్తారు. నమ్మిన దానికి బాగా కట్టుబడి పనిచేస్తారు. లాభాలు మాత్రం ఉండవు. శనేశ్వరుడు దానికి కారణము. కాబట్టి ఇప్పుడు పెట్టుబడుల కన్నా సలహాదారుడుగా ఉండడము, లేదంటే పెట్టుబడులు లేని వ్యాపారాలు సెలెక్ట్ చేసుకోవడము, తక్కువ పెట్టుబడులు ఉండే వ్యాపారాలు చేసుకోవడము, మరీ ముఖ్యంగా షేర్ మార్కెట్ జోలికి తక్కువ స్థాయిలో వెళ్ళాలి. ఇది తర్వాత వీళ్ళకు రవిగ్రహము రాశిలోను 2వ ఇంట్లోనూ వస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం ఫోకస్ అవుతారు. 2వ స్థానం అంటే డబ్బులు. వీళ్ళు ఆల్రెడీ చేసిన ఎఫర్ట్ పైన మంచి ఫోకసింగ్ వస్తాయి. ఇప్పుడు ఏదో ఎఫర్ట్ పెడతా ఉంటారు వీళ్ళు, దానికి ఒక గుర్తింపు వస్తుంది. రవిగ్రహం ఏమైనా లైటింగ్, ఫోకసింగ్, తెలియడం. సూర్యుడు వచ్చాడో తెలుస్తుంది కదా మనకు, ప్రపంచం అంతా వెలుగుతుంది సూర్యుడు వల్లే. కాబట్టి వీళ్ళకి 2వ ఇంట్లోకి క్యాష్ అనేటువంటి పాయింట్లోకి రవిగ్రహం వెళ్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఫోకస్ అవుతారు. అంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది అంటారు. బాగుంటుంది. బాగున్నా శనేశ్వరుడు చూస్తున్నాడు, 3వ చూపుతో శని చూస్తున్నాడు. కేర్ఫుల్గా ఉండాలి. అంటే వచ్చిన దాన్ని ఇదే శాస్త్రం అనుకోకుండా సేవ్ చేసుకోవాలి. లాంగ్ రన్లో దాన్ని కాపాడుకోవాలి. గ్రహాలు మారుతూనే ఉంటాయి, మారినప్పుడంతా వాటి స్వభావం మారుతూ ఉంటుంది. ఇప్పుడు రవి వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇంట్లో ఎవరికన్నా వీళ్ళ ఇంట్లో
ఎవరికన్నా జాబ్ రావడము, వీళ్ళింట్లో ఎవరికన్నా వివాహం కావడము, వీళ్ళింట్లో ఎవరన్నా ప్లాట్ కొనడము. ఎందుకంటే రవి కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు. వీళ్ళింట్లో వాళ్ళకు కూడా మంచిది. రవి వల్ల రావడం కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరికీ వీళ్ళ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని అర్థము. వాళ్ళ వల్ల కూడా ఇతర వీళ్ళకి బెనిఫిట్ జరగచ్చు. అదే బుధుడు రెండో ఇంట్లోకి మూడో ఇంట్లోకి వెళ్తున్నాడు. అదే బుధుడు రెండో ఇంట్లోకి వస్తున్నాడు. బుధుడు కూడా రెండో ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి ఏదైనా అప్పు చేసేదానికి అవకాశం, బ్యాంక్ లోన్ దొరకచ్చు, ప్రైవేట్ ఫైనాన్స్లు ఎక్కువ దొరుకుతున్నాయి, తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ మేనమామ సపోర్ట్ దొరకచ్చు. ఎందుకంటే బుధుడు మేనమామల కారకుడు ప్లస్ 6వ ఇంటికి కారకుడు. 6వ ఇల్లు అంటే మేనమామ. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ జాతకంలో వాళ్ళ మేనమామ ఎక్కడ ఉంటే 6వ స్థానం చూడాలి ఎవరికైనా సరే. ఆ మేనమామల కారకుడు కూడా బుధుడే. రెండో ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి మేనమామగా కూడా మంచిగా ఉంది వీళ్ళ వల్ల అని అర్థం. తర్వాత వీళ్ళకు 3వ స్థానంలో గురువు ఉన్నాడు. 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు అంటేనే అన్ని తెలిసిన వాడిని అర్థము. ఆయన శత్రుస్థానంలో ఉన్నాడు అంటే బుధుడికి శత్రుస్థానము. వీళ్ళ ప్రయత్నాలు మాత్రం ఎనర్జెటిక్గా కొంచెం ఐడియల్గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గురువు అక్కడ 3 ప్రయత్నము అనేది. 3వ స్థానం అంటే ఏమి? ధైర్యము, వీర్యము, విజయము. మనము ధైర్యం అంటే ఏమి? సైకాలజీ. మేషరాశి వాళ్ళకు ధైర్యం బాగానే ఉంటుంది. వీర్యము అంటే స్ట్రెంగ్త్, మన యొక్క ఎనర్జీ, అక్కడ అదే బాగానే ఉంది. బుధుడు మళ్ళీ మిథున రాశి అధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు. విజయము అంటే సక్సెస్, అంటే వీళ్ళు ఎనర్జెటిక్గానే ఉంటారు. ఆ సక్సెస్ అనే దాని కోసం బాగా చేస్తూ ఉంటారు ప్రయత్నాలు. వీళ్ళకి వచ్చిందంతా 12వ ఇంట్లో శనేశ్వరుడే నువ్వెన్ని చేసినా నేను తగ్గిస్తాను అంటూ ఉంటాడు. ఎఫర్ట్ పెట్టినా మనకు ఏదో ప్రోగ్రామ్స్లో జడ్జెస్ ఇలా మార్కులు ఇస్తుంటారు 9, 8 అనేసి. వాళ్ళందరూ 10 వేస్తే వీళ్ళు ఈ శనేశ్వరుడు మాత్రం ఒక 7, 6 వేస్తాడు. ఆయన వేస్తే ఒక 2 మార్కులు వస్తే ఆ విధంగా ఉంటుంది. మన వాళ్ళకి అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను. కాబట్టి వీళ్ళకి ఎఫర్ట్తో కూడుకున్నటువంటి రిజల్ట్ అయితే ఉంది. ఫోకసింగ్ అవుతారు, ఇంట్లో శుభవార్త జరుగుతుంది, వాహనం కొనుగోలు, అదేవిధంగా గృహ నిర్మాణము, లేదా నేను గృహాన్ని ఆల్టరేషన్ చేయడము, ఇటువంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంది. కుటుంబ స్థానంలోకి రవిగ్రహం రావడము, వృషభ రాశిలోకి రావడము, వృషభ రాశికి రవి శుభగ్రహం కావడం వల్ల శుక్రుడు మళ్ళీ గురువుతో కలుస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సిస్టర్స్ ఉంటే మ్యారేజ్ కావడము, లేదంటే బ్రదర్స్ ఉంటే మ్యారేజ్ కావడము. ఈ సిస్టర్స్ మ్యారేజెస్ లేదంటే బ్రదర్స్ మ్యారేజెస్ కాకుండా వాళ్ళు ఏదైనా చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు. 3వ స్థానం అంటే ప్రయత్నము, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అంటే వాళ్ళకు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడం లాంటి శుభం. అదేవిధంగా 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. 5వ ఇంట్లో కేతు ఉంటే ఎక్కువగా వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరికైనా సరే మన రాశి ఫలితాలు విన్నా వినకపోయినా, ఎక్కడ జాతకం చూపించుకోకపోయినా, కేతు గ్రహం వాళ్ళకి ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటుంది. కేతు 1.5 సంవత్సరానికి ఒకసారి మారుతూనే ఉంటాడు. అంటే కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు ఉన్నాడని అర్థం. రాహు ఎక్కడుంటే అక్కడ దుర్గాదేవి ఉందని అర్థం. అదేవిధంగా రవిగ్రహం ఎక్కడుంటే అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నాడని అర్థం. అంటే వాళ్ళకి ఎక్కువ పూజించాలా మనం? అంతే. 5వ స్థానం అంటే కులదేవత. 5వ స్థానం అంటే కులదేవత, ఇంటి దేవుడు. అక్కడ కేతు ఉన్నాడు. చాలామంది కులదేవత ఎవరు తెలియదు అంటున్నారు. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అంటున్నారు. తప్పులేదు, మంచిదే. దేవతను పూజిస్తున్నారు, నమ్ముతున్నారు. వాళ్ళు పరదేవతలు, యుగదేవతలు, సృష్టి పాలకులు, ఉద్భవ అవతారాలవి, మహాకారణంతో లోకోద్ధారణ కోసం వచ్చిన వాళ్ళు. కులదేవత అంటే బహిరంగ ప్రదేశాల్లో, పంట పొలాల మధ్యలో మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, కానుగ చెట్టు, మామిడి చెట్టు, చెట్ల కింద ఇటుకరాళ్ళు పెట్టి, లేదంటే పుట్టమట్టితో వాళ్ళే స్వయంగా 8 రకాల, వాళ్ళ గ్రామానికి 8 మూలల 8 పుట్టలు చేసుకొని వస్తారు వాళ్ళు. ఎవరు పూజ చేయని పుట్టలు. దానికి పాలు, తేనె కలుపుకొని ఆ పుట్టల్లో పోసి నమస్కారం కర్పూరం వెలిగించేసి ఆ పుట్టకి ఈశాన్య మూల కొద్ది మట్టి తీసుకొస్తారు. ఇట్లా 8 మూలల ఆ గ్రామానికి తెస్తారు, ఎవరో పూజ చేయనటువంటివి. ఆ మట్టిని మంచి పవిత్ర జలాలు, ఒక 8 రకాల బావుల నీళ్ళు, లేదంటే పన్నీరు, ఇటవన్నీ పోసి కలిపి విగ్రహాలు చేసి ఆ విగ్రహాలు పెట్టి వాళ్ళకు ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయి. అంటే వాళ్ళ వంశంలో వాళ్ళు కోడిని ఇస్తారు. నల్ల కోడి, నల్ల మేక, ఇట్లా కొన్ని బ్లాక్ కలరే ఇస్తారు. కొంతమంది వెజిటేరియనే ఇస్తారు. వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళకు ఉంటాయి. ఇవి ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉన్నాయి. మంచి మధ్యాహ్నం చిన్నపిల్లలకు ఆ దేవుడి ముందర తల వెంట్రుకలు తీసి ముక్కులు చెవులు కుట్టి ఆ బలులు ఇచ్చిన వాడిని వండి నైవేద్యం పెట్టి అంతా తినేసి మిగిలిపోతే కూడా అక్కడే పూజ చేసి వస్తారు.
ఆ దేవత ఎవరికైతే లేదో ఆ ఊరిలో ఎవరు పిలిస్తే కూడా పోరు, మాకు లేదు ఆ దేవుడు అంటారు. అది కులదేవత ఆచారం. ఇది అనాదిగా ఉన్నది, మర్చిపోయారు. తర్వాత వాళ్ళకి అందివ్వలేకపోయారు. ఇట్లుంటారు కులదేవతలు. బహిరంగ వాళ్ళకి టాప్ ఉండదు టెంపుల్కి, ఒక చెట్టు కింద ఉంటారు వాళ్ళు. ఆ చెట్టు కింద దేవుడు పెడతాము, ఈ చెట్టు కింద దేవుడు ఉంటాడు, ఇది దేవుడి చెట్టు. అవును అంటుంటారు. మరి ఎందుకు అన్ని చెట్లు ఎందుకు చెప్పరు? అక్కడికి వెళ్తే సైలెంట్గా ఉంటుంది, ఫీలింగే మారిపోతుంది. అక్క దేవతలు ఉంటారు అక్కడ, ఈడ కన్యకలు ఉంటారు, అక్కగారులు ఉంటారు అని ఉంటారు. మరి ఎందుకు? మరి ఇవన్నీ నేను చెప్తా ఉంటే అందరూ కూడా వెనక్కి ఒకసారి రిమైండ్ చేసుకుంటారు. కులదేవతలు అలా ఉంటారు. ఇక్కడ కేతు గ్రహం ఉంది 5వ స్థానంలో. కేతు అంటేనే వినాయకుడు. కాబట్టి విఘ్నేశ్వరుడు దగ్గరికి ప్రతిరోజు వీళ్ళు వెళ్ళడం వల్ల వ్యయంలో ఉండే శనేశ్వరుడు బాధ తగ్గిపోతుంది. శనేశ్వరుడు బాధ అంటే బాధ ఎక్కడుంటే అక్కడ శనేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ బాధ అని అర్థం. బాధ. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం, ఆపేస్తాడు ఆయన. దాన్ని ఆ విఘ్నాన్ని అధిగమించాలంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. శనేశ్వరుడు ఇప్పుడు బాధ పెడుతున్నాడు కదా, శివాలయానికి వెళ్ళాలి కంటిన్యూగా. శివాలయానికి ఎందుకు వెళ్ళాలి? శివలింగానికి ఉన్న ప్రత్యేకత, అక్కడ మనం వెళ్ళి కూర్చుంటే మనం ఏం కోరుకోవాల్సిన పని లేదు. నాకు అది ఇది నా అడగాల్సిన పని, గమ్మున ఉండిపోవాలి, అక్కడ ప్రశాంతంగా ఉండాలి. మనలో బాధ మొత్తం శివలింగం లాగేస్తుంది, మెమరీ కార్డు లాగా. శివలింగానికి మాత్రం ఉంది ఆ ప్రత్యేకత. అది బాధను మాత్రం మన నెగిటివ్నే లాగుతుంది, పాజిటివ్ని లాక్కోదు. అప్పుడు మనలో మిగిలేదేమి, మన బాధను తెలిపితే పాజిటివే మిగులుతుంది. ఇంతకన్నా ఈజీ థెరపీ, దైవికమైన కొన్ని థెరపీ ఇంకెక్కడా లేదు. శివుడు కూడా కాలకోట విషం పుట్టింది, ఆయన ఏం చేశాడు? తీసుకునేసాడు. లోకాలు దహించేది అంటే నెగిటివ్నే లాగేస్తాడు ఆయన. అందుకే లయకారకుడు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. ఆడ వినాయకుడు ఉంటాడు, చక్కగా ఆరాధించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆరాధించవచ్చు. అంటే మేషరాశి వారు మొత్తం ఈ మాసంలో శివుణ్ణి, గణపతిని పూజించవచ్చు. కంపల్సరీ పూజించాలి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.